విచ్చేసినటువంటి నా బంజారా ఆత్మీయ సోదరి మండలానికి, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే స్టేషన్ కన్పూర్ కడియంజీఆర్ గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ రాంబాబు అన్న గారికి, మన ఆడియో వెంకన్న గారికి, అట్లాగే మన కొత్తగా ఎన్నికై మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వినయ్ గారికి, వైస్ చైర్మన్ రాజమణి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇతర ఎంఆర్ఓలకి, ఎంపీడీఓలకి, తర్వాత 27 సర్పంచ్లకి, కౌన్సిలర్లకి, మన గురూజీ రమేష్ మహారాజ్ గారికి, అట్లాగే అందరినీ చెప్పేసినాం, మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్స్కి అందరికీ కూడా, తర్వాత ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా కలర్ఫుల్గా ఉన్నారు, ఒక్కొక్కరు మహారాజా అవతారం అంటున్నారు వాళ్ళు అందరికీ, తర్వాత పిల్లలందరికీ, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి చరిత్రలో ఎలా ఉంటుందంటే ఎంతోమంది వస్తూ పోతుంటారు, కానీ ఎవరైతే నిజంగా మన మనసులో చెరగని ముద్ర వేసుకుంటారో వాళ్ళే నాయకులు అవుతారు, దేవుళ్ళు అవుతారు, దేవతలు అవుతారు. అట్లాంటి ఇంతకు మనకు గురూజీ గారు చెప్పినట్టు ఎంతోమంది వచ్చిపోయినారు బంజారా జాతిలో, కానీ తన జీవితం అంతా కూడా బంజారాల డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసము, వాళ్ళ మంచి బాగు కోసము, తర్వాత జీవితంలో వాళ్ళు ఎట్లా ఉండాలి అని బోధన చేసి తనంతట తాను ఒక మోడల్గా నిలిచినటువంటి మన సంత్ సేవాలాల్ గారు మాత్రం అందరికీ ఆరాధ్యుడైనారు. సో ఆయన చెప్పిన బాటలో మనమందరం నడవాలి. మనమంతా ఊళ్ళకి చివరిలో ఉంటాం, తండాలలో ఉంటాం. ఇక్కడున్న సర్పంచ్లందరికీ కూడా నేను ఒకటి విన్నవిస్తున్నాను, మనము ఒక మహిళగా ఉన్నప్పుడు మహిళల సమస్యలు తెలుస్తాయి, ఒక డాక్టర్ అయితే డాక్టర్ సమస్యలు, పేషెంట్ల సమస్యలు తెలుస్తాయి. తర్వాత మనం ఒక టీచర్ అయితే విద్యార్థుల బాగోగుల గురించి ఆలోచన ఉంటుంది. అట్లనే మీరు మీ తండాల నుంచి వచ్చినారు కాబట్టి మీ చిన్నతనం నుంచి కూడా మీరు అనుభవించిన కష్టాలు కూడా రానున్న తరాలకి రాకుండా ఉండాలంటే, వాళ్ళు ఇంకా బాగుండాలి, మంచి చదువుకోవాలి, పేదరికం నుంచి బయటపడాలంటే వారికి మంచిగా విద్య, తర్వాత వైద్యం, రోడ్లు, మంచినీరు, పరిశుభ్రత, ఇవన్నీ కూడా మీ గ్రామ పంచాయతీలలో చేసి చూపెట్టాలి. ఎక్కడైనా కూడా తండాలన్నీ కూడా మోడల్ సర్పంచులు, వీళ్ళు మోడల్ గ్రామ పంచాయతీలను పేరు తెచ్చుకునే విధంగా మీరు పనిచేయాలి. అందుకు అనుగుణంగా తగ్గట్టుగా మేము కూడా మీ ఎమ్మెల్యే శ్రీహరి గారు, అట్లాగే ఎంపీగా నేను కూడా మా నిధులు ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ మీకు బంజారా జాతికి అండదండగా ఉంటాం. మీరు ఏ విధంగా అయితే నన్ను మా నాన్నగారిని ఆశీర్వదించి గెలిపించినారో అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కూడా మన తండాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆదర్శంగా ఉండే విధంగా ఇప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము. మీ అందరికీ తెలుసు బంజారా భవన్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా ఇవే కాకుండా ఏమేమి కావాలి అనేది ఒక ప్రతిపాదనలతోటి మీరు వచ్చినట్టయితే వాటన్నిటిని తీర్చే విధంగా ఇంకా మనకి 3 ఏళ్ళ టైం ఉంది. ఈ 3 ఏళ్ళ టైంలో కూడా ఖచ్చితంగా మనం స్టేషన్ కన్పూర్లో ఉన్న అన్ని తండాల్లో కూడా ఎటువంటి అసౌకర్యం కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుందాం, మంచిగా అభివృద్ధి చేసుకుందామని సేవాలాల్ గారి ఆశీస్సులతోటి ముందుకెళ్దామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మహిళా మనులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని మంచిగా చదివించుకోండి. ఎందుకంటే నన్ను మా నాన్న చదివించింది కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎవరైనా ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే రాజ్యాంగం మనకి ఆ హక్కును కల్పించింది. ఆడపిల్లలు ముఖ్యంగా మీరు మంచిగా చదువుకోవాలి, వచ్చినోడు మనకు పెడతాడన్న దాంతో ఉండకుండా మనమే వాళ్ళకి పెట్టే విధంగా ఉన్నత స్థానాలకు చేరాలంటే కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకుంటే దేవుడు ఆశీస్సులు ఇస్తూ ఉండొచ్చు, కానీ అంబేద్కర్ మాత్రం మనకి ఒక దారి చూపించాడు. ఆ దారి వెంట నమ్మకంగా ముందడుగు వేస్తే జీవితంలో వెలుగు అనేది ఉంటుంది. లేదంటే మళ్ళీ అదే విధంగా అదే పేదరికం, అదే మధ్యతరగతి జీవితంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, మీ వాళ్ళే బంజారా నుంచి వచ్చినటువంటి ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఇక్కడ ఇతర అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ అయినప్పుడు మీరు అవ్వలేరా? అది ఆలోచించండి. మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఈరోజు ఇట్లా ఇది రెండో సంవత్సరం మీ మధ్యలో నేను ఈ పండుగ జరుపుకోవడం. సో అట్లా మీ అందరితోటి కూడా ప్రభుత్వ పరంగా జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషం.
మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఇట్లనే కడియం శ్రీహరి గారిని కానీ నన్ను కానీ ఆశీర్వదిస్తారని, మీ ఇంటి మనుషులుగా భావిస్తారని మనసారా నమ్ముతూ